జిల్లా నాగర్ కర్నూలు నుంచి 5 నెలలు అవుతున్నాం జాయిన్ అయ్యి, 6వ నెల 6th month. అలివేలు అంపేడు ఒక చిన్న హోటల్ ఏదో నడుపుకుంటూ వెస్టీజ్లోకి వచ్చింది. లాస్ట్ మంత్ ఇన్కమ్ 77,000 రూపాయలు 6 months. ఏం చదువుకున్నామంటే నా సంతకం మాత్రమే నాకు వచ్చాను, అలివేలు అనేది మాత్రమే రాస్తుందంట. ఒక డైలాగ్ చెప్పింది, నేను ఏం చెప్పిందంటే, ఈ భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టీజ్లో డబ్బు అంత ఉందని చెప్పింది. ఒకటే మాట, మంచి మాట కాదా? చదువు లేనామో చెప్పినటువంటి ఒక నీతి మాట అది. నిన్న అక్కడ వింటే నాకు ఇక్కడ ఉపయోగపడుతుంది అది. వెస్టీజ్ ప్లీజ్ బిలీవ్ చేయండి. మనందరం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా దేవుడు మనకు బాధ్యత ఇచ్చిండు. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్టుగా ఒకరికొకరు సందేశం అందించుకొని ఈ వెస్టీజ్ని ఊరూరో వాడవాడ ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యం ఆదాయం పంచాలని మీ అందరినీ కోరుకుంటూ, రాబోయే దినాలలో రాబోయే ఫ్యూ ఇయర్స్లో నాకు విజన్ కనిపిస్తూ ఉంది. వెస్టీజ్ ఎలా మీటింగ్స్ జరగబోతున్నాయంటే, ఎక్కడ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ప్లేనరీస్ పెడితే వాళ్ళకి ఫంక్షన్ హాల్ సరిపోతాయి సార్. ఏ పార్టీ వాళ్ళు ప్లేనరీలు పెట్టినా సమావేశాలకు ఈ హాళ్ళు సరిపోవు. ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ పెడతా ఉంటారు, గుర్తుందా? ప్రొక్లైన్లు పోయి మొత్తం సదును చేసి పెద్ద పెద్ద టెంట్లు వేసి సైడ్ వాల్స్ కట్టి మీటింగ్ జరుగుతాయి. చూస్తున్నారా లేదా? మనం కూడా అలా జరుగుతా లేదా? వాళ్ళకు మనకు చిన్న తేడా ఏంటంటే, వాళ్ళు టెంట్లు వేస్తారు, ప్రొక్లైన్లు పెట్టి చదువు చేస్తారు. మనం ప్రొక్లైన్ పెట్టి చదువు చేస్తాం, టెంట్లు వేస్తాం. వాళ్ళు సైడ్ వాల్స్ కడతారు. మనకు సైడ్ వాల్స్ అక్కర్లేదు. మన కార్లే సైడ్ వాల్స్గా మీటింగ్ జరుగుద్ది. మధ్యలో క్లాప్స్ కొట్టిస్తా ఉన్నాం ఇప్పుడు మేము. అప్పుడు మీకు కారు వచ్చేదా కొట్టండి, తర్వాత కొట్టినా కొట్టకుండా నడుస్తుంది బండి చెల్తా. కార్లు వచ్చిన తర్వాత మీ చేత క్లాప్స్ కొట్టియము. ఎందుకంటే మీరు అందరు కారు హారన్ల కాడ కూర్చొని మీటింగ్ జరిగేటప్పుడు సప్పట్లు అవసరమైనప్పుడు కారు హారన్లు పీ అని కొట్టామనుకో, ఉయ్ అనే సౌండ్ వస్తుంది. మన కారు హారన్లతో మీటింగ్ జరగాలి. మధ్యలో పొరపాటున ఏమైనా ఒకవేళ కరెంటు పోతే మన హెడ్ లైట్లే ఫ్లడ్ లైట్లే మీటింగ్ జరిగే రోజు రాబోతుంది, నో డౌట్. అలాంటి మీటింగ్లో మీరందరూ కూడా కోటీశ్వరులుగా మారి పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని, లగ్జరీ కార్లు. సాహు సార్ తీసుకొచ్చిన బయట అందరూ ఫోటోలు దిగండి ఆ కారులో. ఏం సార్ ఫోటో దిగితే ఏమొస్తుందంటే, ఎందుకో తెలియదు అంటుకుంటుంది అది వచ్చి మన దగ్గరికి. ఫోటో దిగండి, బెంజ్ కారు అది, మామూలు కారు కాదు. దాని మీద చేయండి, చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి అవసరం అయితే. దేవుడు చూస్తాడు, అబ్బా వీడికి ఎంత భక్తి ఉంది పాపం, వీడికి కూడా ఇవ్వాలనుకుంటాడు. నా కారు కాదు, సాహు సార్ కారు నాకెందుకు అనమాకండి. నీ అప్లైనర్, మన అప్లైనర్ కారు ఎసార్నో, మన అప్లైనర్ కారును ప్రేమిస్తే మన కారు ఆయన ప్రేమిస్తాడు. తప్పు లేదు, డిసైడ్ చేయండి. డిసైడ్ చేస్తే 90% సినిమా రెడీ అవుద్ది. డిసైడ్ చేయకుండా ఏ సినిమా రెడీ కాదు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా చైర్లలో కూర్చున్నారంటే వాళ్ళు 20 సంవత్సరాల క్రితం డిసైడ్ చేసి పోరాటం చేస్తే ఈరోజు కుర్చీ దొరికింది వాళ్ళకి. నువ్వు 1 సంవత్సరంలో డిసైడ్ చేయకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో మనందరం కూడా రాబోయే రోజుల్లో అలాంటి పెద్ద పెద్ద కార్లతో మీటింగ్లు ఓపెన్ గ్రౌండ్లో చేసుకునే స్థాయికి వెస్టీజ్ కంపెనీ వెళ్ళబోతుంది. ఎందుకంటే ఇది వెస్టీజ్ కంపెనీ రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కంపెనీ కాదు. నిన్న ప్రవీణ్ సార్ చెప్తున్నాడు, 100 సంవత్సరాల డ్రీమ్తో వెస్టీజ్ పనిచేయండి అని చెప్పేసి. 100 years డ్రీమ్. సూర్య చంద్రులు గతి తప్పినా వెస్టీజీ కంపెనీ గతి తప్పడానికి లేకుండా డిజైన్ చేయబడింది. భూమి ఉన్నంత కాలం, భూమి మీద మనిషి బ్రతికున్నంత కాలం ఉండే ఈ గొప్ప కంపెనీలో మన కెరియర్ను మార్చుకోవాలని చెప్పేసి ఇక్కడ దాకా నన్ను ఇన్వైట్ చేసినటువంటి మా రంజిత్ సార్కి, రంజిత్ అన్నకి, సాహు గురువు గారికి, అదేవిధంగా మా శరణ్ సార్కి, ఇంకా కిరణ్ సారు, ఇంకా చాలా మంది లీడర్స్, జేపీ, చందు సార్, ఇంకా నాకు కొంతమంది, హరికృష్ణ గారు, మూర్తి గారు, మన జూమ్ కండక్టింగ్ సార్ ఉమాశంకర్ గారు. సో ఈ లీడర్లందరికీ, ఈ హాల్లో కూర్చున్న మీ అందరికి కూడా నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ మీ ముందు ప్రజెంటేషన్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా, మనసు మా లీడర్లకి, మీకు కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా నేను మాట్లాడిన మాటల్లో ఎవరికన్నా నొప్పించుంటే క్షమించమని అడగను, మారమని మాత్రం చెబుతా. ఎందుకు అంటే, మిమ్మల్ని క్షమించమంటే పొలం పంచాయతీ లేదు, గట్ల పంచాయతీ లేదు నీకు నాకు.
మా ప్రయత్నం ఏంటంటే వెస్టీజ్ నీతి నిజాయితీ విలువలు న్యాయం ధర్మం సత్యం నిండుంది, మా బ్లడ్లో అవి నిండుంది. కాబట్టి కొంచెం మీరు మారితే, మంచిగా చెబితే మారట్లే కొంతమంది, జర కొట్టినట్టు తిట్టినట్టు చెబితే మారుతున్నారు. ఈరోజు ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నువ్వు జాయిన్ అవ్వు అని ఎంటబడితే ఎవరు జాయిన్ కావట్లే. నువ్వు ఇప్పుడు వద్దు 6 నెలల తర్వాత జాయిన్ అవ్వమంటే అప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకొని వస్తున్నాడు. రివర్స్లో పోతే పని అవుతుంది కొన్ని సందర్భాల్లో. అందుకని జర దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ ఉంటాడు, అవునా కాదా? నేనైతే దూకుడు ఆడేవాడిని. అయ్యా రాయ్యా మా వెస్టీజ్లో జాయిన్ అవ్వు ప్లీజ్, ఆధార్ కార్డు నువ్వు పని చేయమని అడగను. లక్ష్మి గొప్ప అవకాశం ఇచ్చిండు దేవుడు, మనందరం చేంజ్ అవుదాం. మిమ్మల్ని కొంచెం హార్ట్ కొద్దిగా టచ్ అయ్యేటట్టు మాట్లాడినా లేదా కొద్దిగా ఇబ్బంది పడేటట్టు మాట్లాడినా తొందరగా మారితే తొందరగా ఫలితాలు వస్తాయి, అవునా కాదా? నేను కూర్చోబెట్టి ఏసీలో ముచ్చగిచ్చిలో జోలపాడితే నువ్వు నిద్రపోతావు. కాబట్టి జర ఘాటుగా మాట్లాడతా. నేను మీ టీం నా టీం నాకు సంబంధం లేదు, ఎవరైనా ఎక్కడైనా ఇదే మాట్లాడతా. జర తిట్టినట్టు ఉంటుంది, కొట్టినట్టు ఉంటాయి నా మాటలు. తర్వాత మీరు బాగుపడితే నాకు మొక్కుతారు మళ్ళీ అప్పుడు, ఓకేనా? సో మారదాం, మళ్ళీ కలుద్దామా? మరొక్కసారి మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ సార్కి మనందరం కూడా ఒకసారి గ్రాండ్గా క్లాప్స్ హృదయపూర్వకంగా మహానుభావుడికి. తెలియజేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ క్యాంప్లో మీరు పిలిచినా పిలవకపోయినా ఎంఎస్ఆర్ వచ్చి ఉంటాడు అక్కడికి, ఎందుకంటే ఎంఎస్ఆర్ వెస్టీజ్ పిచ్చోడు, ఓకేనా? అయితే ఈసారి క్యాంప్ వరకు అలా మీలో గ్రోత్ కనపడాలా, డిసైడ్ అవుతారా? గ్రోత్ చూపిస్తారా? మీ గ్రోత్ మీ ఫేసుల్లో కనపడుతుంది. నేను ఎవరిని అడగను నీ చెక్ ఎంత అనేది. మీ డ్రెస్ కోడ్, మీ డిసిప్లైన్, మీ యాక్టివిటీస్లోనే అర్థమైపోద్ది మాకు, ఓకేనా? అందరూ కూడా పెరుగుదాం. ఎందుకంటే మనందరం ఈ హాల్లో కూర్చున్న అందరం డెవలప్ అయితే ఒక 50,000 మందికి ధైర్యాన్ని ఇవ్వచ్చు బయట, అవునా కదా? మన డెవలప్ కొన్ని వేల మందికి ధైర్యాన్ని నింపుతుంది. సో అందరం డెవలప్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప కంపెనీ మనందరికీ కల్పించినటువంటి గౌతమ్ బాలి సార్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వెస్టేజ్. థ్యాంక్ యూ.